మన ఈరోజు ఇంకా సబ్జెక్ట్ మెయిన్ అదే ఎమర్జెన్సీ 50 years మీద నవతతో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నవత గారు. నమస్తే అధ్యక్ష. జూన్ 25, 1975 నుంచి 1977 మార్చ్ 21 వరకు మానవ శరీరానికి ఆత్మ ఎలా ఉంటుందో ప్రజాస్వామ్యం ఈ దేశానికి ఆత్మ. అలాంటి ఆత్మను హింసిస్తూ నిర్బంధిస్తూ పదవీకాంక్ష కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ నిజంగా రాజ్యాంగాన్ని హత్య చేశారు అని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. దీనికి ఫస్ట్ కాంగ్రెస్ నాయకులంతా కూడా క్షమాపణ చెప్పాలి. జరిగిపోయిన దానికి ఇప్పటికైనా మేము ఆనాటి తప్పిదాల గురించి ఒప్పుకుంటూ క్షమాపణ చెప్తున్నాం అనేది చెప్పాలి అధ్యక్ష. అది ఈ రోజు నేను ఈ వేదికగా ముందుగా కోరుకుంటున్నా. ఎందుకు అనంటే ఒక వ్యక్తి స్వార్థం కోసం తను ఆ పదవిలో ఉండనేమో, 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయలేనేమో, పదవి లేకుండా కుటుంబం బ్రతకలేదేమో, నేను పోతే నా కొడుకు పోతే నా కూతురు, మేము మాత్రమే ఏదైతే ఒక నెపం స్వతంత్రాన్ని తేవడానికి కాంగ్రెస్ పరితపించింది అని భుజాల మీద వాళ్ళే ఎత్తుకున్న భుజాలను ప్రజలను మోయించడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఎవరైతే రాజ్ నారాయణన్ గారు దెబ్బగొట్టారో తప్పు, ఇక్కడ ఈ ఎన్నిక చెల్లదు, అన్ని రకాలుగా కూడా ఆవిడకున్న పదవిని ఉపయోగించుకొని గెలిచారు అని చెప్పారో హైకోర్టు న్యాయవాది దీనికి సంబంధించి ఎస్ చెల్లదు, 2 విషయాలు నిజం కాబట్టి ఆవిడ పోటీని తప్పుకోవాలి, పదవి నుంచి తప్పుకోవాలి, 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటే అది సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా అది ప్రూఫ్ అవుతుందని తెలుసు. ఏం చేయాలి, ఏం చేస్తే నా పదవిని కాపాడుకోగలుగుతాను? ఎందుకంటే గత కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఎప్పుడూ కూడా తన పదవీకాంక్ష కోసం అనేక సార్లు రాజ్యాంగాన్ని ప్రజల్ని ఎలా చూశారు అనేది మనం అనేక సంఘటనల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే ఆవిడ ఫక్రుద్దీన్ అలీ నాటి రాష్ట్రపతి, ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి అధ్యక్ష ఈ సమయంలో. ఎందుకంటే ఆయన సహకారంతోనే ఒక చిన్న లేఖతో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పి బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న దానికంటే కూడా ఘోరంగా స్వతంత్ర భారతదేశంలో ప్రజలను గోసపెట్టి 1,00,000 మందికి పైగా చెరసాలలో బంధించి అనేక సంఘటనలు, ఇందులో ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. మన తెలంగాణకు సంబంధించిన ఆంజనేయులు గారు ఎంతమందికి గుర్తున్నారో మీకు తెలుసో లేదో కానీ ఎమర్జెన్సీ టైంలో ఆయన్ని ముందు టేబుల్ మీద చేతులు, వెనక టేబుల్ మీద కాళ్ళు పెట్టేసి కొవ్వొత్తులతో ఆయన్ని కాలుస్తూ ఉంటే ఆ చేతులు వదిలేస్తే కింద పడిపోయి ఏమైద్దు అని, అంటే అంత ఘోరంగా. అంతేకాకుండా నటి స్నేహలతా రెడ్డి గారిని కూడా ఎన్ని చిత్రహింసలు పెట్టారంటే ఆవిడ బయటికి వచ్చిన తర్వాత చిత్రహింసల వల్లే తన ప్రాణాలు పోయిన సందర్భాలు. మహిళకు విలువివ్వాలి, భరతమాత అని పిలుస్తూ ఉంటాం, కానీ 2525 మంది మహిళలను దారుణంగా అరెస్ట్ చేసిన చరిత్ర అప్పటి కాంగ్రెస్ ఇందిరాగాంధీది. ఖచ్చితంగా 50 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని మాట్లాడతాం, దీని గురించి పోరాటం చేస్తాం. క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్ ని వదిలే ప్రసక్తే లేదు. దీని గురించి ఖచ్చితంగా అంటాను అధ్యక్ష. ఎందుకు అంటే 50 సంవత్సరాల క్రితం తల్లికి అవమానం జరిగితే ఆ అవకాశం ఎప్పుడు జరుగుతుందా, అవమానం జరిగిన తల్లికి ప్రతీకారం తీసుకొని ఆ తల్లిని గౌరవ స్థానంలో నిలబెట్టాలా అని బిడ్డ పోరాడుతూనే ఉంటుంది. భారతదేశంలో పుట్టిన మేమందరం బిడ్డలమే కాబట్టి ఆనాటి చరిత్రలో జరిగిన తప్పిదానికి నాటి ఆ కాంగ్రెస్ వారసులు, ఇందిరా వారసులు ఎవరైతే ఉన్నారో మా ఎవరి పోరాటం ఆగదు అధ్యక్ష. ఒక్కటి కాదు, అది ఇందిరాగాంధీ తన ఇష్టాన్ని మార్చుకుంటూ వెళ్తే తన రోడ్ల విస్తరణ అని చెప్పి ఎంతో మంది పేదలను రోడ్ల నుంచి ఇళ్ల నుంచి ఖాళీ చేయించిన సంఘటన. ఇదే సంబంధించి 9 సంవత్సరాలు ఆపరేషన్ చేయించారు. అంటే వాళ్ళు అనుకుంటే జరగాలి, వాళ్ళు అనుకున్నట్టే కావాలి. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ప్రశ్నించకుండా కూర్చొని చరిత్ర తెలుసుకోకుండా తరాన్ని తయారు చేస్తూ బ్రిటిష్ ఏదైతే విధానాన్ని వదిలిపోయిందో దాన్ని
ఇంకా ఎంతకాలం ఉండాలి అధ్యక్ష? ఉండే చరిత్రను గుర్తు చేసుకునే రేపటి భవిష్యత్తు తయారు చేయడంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతాం. అనేక ఆర్టికల్స్ అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు. ఆవిడ గురించి కానివ్వండి, ఆవిడ పదవిని కాపాడుకోవడానికి ఆవిడ చేసిన ప్రయత్నాల గురించి ఒక్కొక్కటి సమయం కూడా చూసుకోవాలి. గారి విషయంలో కూడా ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే న్యాయం స్పందించింది, అలాగే న్యాయ ఆవిడ ఎలా ప్రవర్తించారు అనే విషయానికి సంబంధించి ఎమర్జెన్సీకి సంబంధించి 5 జడ్జిల ధర్మాసనంతో చెప్పడానికి సంబంధించి అజిత్ గారు రిటైర్ అవుతారు. అదే రోజు అజిత్ గారు రిటైర్ అయిన తర్వాత లెక్క హెచ్ఆర్ హంసరాజ్ శర్మ గారికి రావాలి. కానీ 5 జడ్జిలలో హంసరాజ్ శర్మ గారు ఒక్కరి మాట్లాడుతూ ప్రజల వైపు మాట్లాడారు. ఆ ఒక్క ఆయనకు పదవి కాకుండా చేసి ఎంహెచ్ బేగ్ గారిని నిలబెట్టారు. వీటన్నిటికీ ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సమాధానం చెప్పాలంటే పేరు ఏమీ లేదు. ఇందిరా రాసుకున్న రాజ్యాంగం, మరోజు అంబేద్కర్ గారు లేకపోతే దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని పంచుకున్నారు మీరు